హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సింధూస్ వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కార్తీక మాసంలో కంపల్సరీ తినాల్సిన పచ్చడి ఏంటంటే నేతి బీరకాయ పచ్చడి. ఈరోజు నేను నేతి బీరకాయ పచ్చడిని ఎలా చేయాలో ఏంటో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేతి బీరకాయని తీసుకోండి. తక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుండదు అన్నమాట. తీసుకోకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి చూపించినట్టు విధంగా. ఇక కళాయి తీసుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి. అలాగే తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సన్నని ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అలాగే దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత బీరకాయని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం తాలింపు వేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా తాలింపు వేసుకోవాలి. కావాల్సిన నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకోండి. నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.